అసలు మూర్ఖత అంటే అర్థం ఏంటి? లాజిక్ లేకపోవడం, లాజిక్ను సరైన విధంగా ఉపయోగించకపోవడం, యథార్థంగా మాట్లాడకపోవడం. అది యథార్థత కాదని తెలిసినా సరే అలాగే మాట్లాడడం. ఇది వాస్తవం కాదు, నాకు నష్టమే, అందరికీ నష్టమే, దేవుడి ముందు రేపు నన్ను దేవుడు ఖండించి దండించే అవకాశం ఉందని చెప్పినా అలాగే చేయడు. ఇదంతా మూర్ఖత్వం. తనకు తానే హాని చేసుకోవడం, అందరికీ హాని చేయడం. ఇది మంచిది కాదు కదా. నాకు తెలుసు, అయినా సరే నాకు ఇలా చేయాలనిపిస్తోంది. ఇది నా స్వయం నిర్ణయము, నాకు స్వేచ్ఛ ఉంది, ఇలా చేయడం నాకు సంతోషం. అవతలోడికి హాని అవుతుందో ఏమవుతుందో అది తర్వాత చూసుకుందాం అనే ఒక మూర్ఖమైన మనస్తత్వం. మూర్ఖులు అంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు లోకంలో ఉంటారు.